హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి ముందు వీడియోలో మనం ఇది లాంగ్ ఫ్రాక్ కోసం అయితే కట్ చేసుకున్నాం కదా, ఫుల్ గేరా అంబ్రిల్లా ఫ్రాక్. అదైతే కట్టింగ్ పూర్తిగా నేను వీడియో అయితే అప్లోడ్ అయిపోయింది. మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా పెడదాం అనుకుంటున్నాను. పైన టాప్ వచ్చేసి స్టిచ్చింగ్ అవుతుంది. దీన్ని వెనకకు డీప్ రౌండ్ పెట్టుకొని ముందు స్క్వేర్ పెట్టుకున్నారు. ఇగో ఇది మొత్తం లైనింగ్ అటాచ్మెంట్ అయితే అయిపోయింది. ఇవైతే మీకు ప్రాసెస్ తెలుసు కాబట్టి లైనింగ్ అటాచ్మెంట్ నుంచి చూపించట్లేదు. ఇప్పుడు నెక్ వేసే విధానము, ముందు ప్రిన్స్ కట్ లో కట్టింగ్ విధానం అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి చూడండి, ఇప్పుడు ప్రిన్స్ కట్ది కుడుతుంది ముందు భాగము, అది కూడా కట్ చేసి మనం ఇన్విజిబుల్ ప్రిన్స్ కట్ అన్నట్టు, అంటే ప్రిన్స్ కట్ వేసింది మనకు బయట కనబడకుండా వేసే విధానంలో వేస్తున్నాను. ఇప్పుడు అది తీసుకో, ముందు భాగం అటాచ్మెంట్ చేసింది ఎగ్జాక్ట్ గా ముందు భాగం ఇట్లా మొత్తం టోటల్ గా లైనింగ్ అటాచ్మెంట్ పెట్టుకొని ఎగ్జాక్ట్ గా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఏం కాదు, అది ఇగో ఇది పట్టుకో, ఏం కాదు, ఇది పట్టుకో, దీని మీద ఉల్టా సీదా కరెక్ట్ పెట్టుకొచ్చుకో లైనింగ్ లో. ఇది ఇప్పు, ఇంటూలు చూసుకో, తీయగా ఇలా ఈ పీస్ తీసేసి ఈ పీస్ దీని మీద పెట్టు. ఇప్పుడు ఒరిజినల్ పీస్ ఇది ఆర్మ్ సైడ్ కదా, అంటే ఇట్లనే జాయింట్ చేసుకుంటూ పోవాలి కదా. నీకు రెండు ఒకటేసారి జాయింట్ చేయాలంటే ఇది కిందికి పెట్టుకొని ఇది పైకి పెట్టుకోవాలి. ఇలా ఈ ఎంటు కనబడుతుంది కదా, ఓకే. నెక్స్ట్ దానికి కూడా కనబడే విధంగా పెట్టుకోవాలి. ఈ రెండు ఈ ప్లేస్ నుంచి, అంటే చంక ప్లేస్ నుంచి రెండు క్రాస్ పట్టీలు అయితే ఎట్లా చేయండి, క్రాస్ పట్టీలు రాదు కాబట్టి క్రాస్ పట్టీలు అయితే ఎట్లా జాయింట్ చేస్తామో అట్లా రెండు జాయింట్ చేసుకుంటూ పోవాలి. ఇంతకుముందు జాయింట్ చేసినావు నువ్వు, 2-3 ఫ్రాక్లకి ఇన్విజిబుల్ చేయాలి. అది పట్టుకోకి, బాడీ పట్టుకో, మూడు పట్టుకోవాలి. ఫస్ట్ కొంచెం కుట్టేసి మళ్ళీ 3 పట్టుకుంటూ కుట్టేసేయి. ఒకటి కుడితే నీకు అర్థమైపోతుంది, రెండోది ఈజీ ఉంటుంది. కొంచెం కుట్టేసి చిన్న కుట్టే, ఇప్పుడు సర్దుకో, మంచిగా సర్దుకోవాలి. అంటే నీకు ఈ సీదా మీద సీదాది అయితే కరెక్ట్ ఉంది కదా, మళ్ళీ ఇప్పడానికి లేకుండా కరెక్ట్గా ఉంటుంది అన్నట్టు. రౌండ్ కుచ్చు రాకుండా నీట్ గా వేసుకుంటూ పోవాలి. ఓకే, ఇది ప్రిన్స్ కట్ అయితే తెలిసిపోయింది కదా. ఇది నార్మల్ టాప్ అయితే అయిపోతుంది. చూద్దాం నెక్స్ట్. ఇదిగోండి ప్రిన్స్ కట్ ఇన్విజిబుల్ లాగా అటాచ్మెంట్ అయితే అయిపోయింది. కనబడకుండా నీట్ గా వస్తుంది మనకి. ఇప్పుడు పైన ఏదన్నా కుట్టు కనబడుతుందంటే విప్పుకోవచ్చు, విప్పేసినా ఇది కూడా విప్పుకోవచ్చు. విప్పుకొని లోపల మధ్యలో ఘాట్లలాగా పెట్టి డబుల్ స్టిచ్ చేసుకోండి. ఇంకా ఇక నీట్ గా ఇట్లా ఘాట్లలాగా అయితే కంపల్సరీ పెట్టాలి, కచ్చకల్లాగా పెట్టకపోతే మనకు కరెక్ట్ గా నీట్ గా అనేది తిరగది. ఓకే, ఇది చుట్టూ లైనింగ్ అతక పెట్టేసి అప్పుడు నెక్లు స్టార్ట్ చేద్దాం. ఇంకా ఇది మనము నార్మల్ గా డబుల్ పాదం ఉంది, మనం ఇప్పుడు ఈ టాప్ కి సింగిల్ పాదం మీద థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకుందాము. థ్రెడ్ పైపింగ్ వేసుకునే ముందు ఎలా రెడీ చేసుకోవాలి థ్రెడ్ కానీ చెప్పే ముందు మనమైతే ఈ డబుల్ పాదం ఉంది కదా, దీన్ని అయితే తీసేద్దాం. స్క్రూ డ్రైవర్ తోటి పాదంను ఇట్లా తీసేసుకోవాలి, కొంచెం లూజ్ చేస్తే. ఇలా లూజ్ చేసి దీని మీద వేసి, ఇప్పుడు మనం ఏ సైడ్ అయితే థ్రెడ్ది రెడీ చేసుకుందాం అనుకుంటే రైట్ లెఫ్ట్ రెండు ఉంటాయి, తీసుకొచ్చేసేయాలి. రైట్ లెఫ్ట్ రెండు ఉంటాయి, రైట్ లెఫ్ట్ ప్రకారంగా మనం దీన్ని ఫిట్ చేసుకోవాలి. ఇదిగోండి పాదం, సింగిల్ పాదంను ఇలాగా మనకు లెఫ్ట్ సైడ్ హోల్ వచ్చింది పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే మనం ఇలా వేసేటప్పుడు నీకు ఏది యూజ్ అవుతుంది, ఏది ఎలాగ పెట్టుకుంటే యూజ్ అవుతుంది అనేది కొంచెం టైట్ చేసుకొని, మళ్ళీ టెన్షన్ పాదం ఊడిపోతే మనకు సూది కింద పడుతుందండి. మళ్ళీ ప్లస్ ఇగో ఈ బేస్ చూడండి, నీడిల్ అనేది మనకు ఇగో ఈ నిడిల్ అనేది పాదం పక్క నుంచి రావాలి. ఈ హోల్లో పోయిందనుకో ఈ నిడిలు పైపింగ్ సరిగా రాదు, అది ఒక్కటి తెలుసుకోవాలి కంపల్సరీ.
ఇగో ఇది ఉంది కదా, ఇప్పుడు ఈ బేస్ మనం క్రాస్ కట్టింగ్ కదా, ఇదిగోండి మనం ఇది పైపింగ్ క్లాత్ ఇది కదా, దీన్ని ఇలాగా క్రాస్ లో పెట్టుకొని కంపల్సరీ పైపింగ్ కు నెక్కేసే విధానం లెక్కనే క్రాస్ లో పెట్టుకొని వేసుకోండి. ఎందుకంటే మన పైపింగ్ అనేది లావు రాదన్నట్టు, ఒక దగ్గర లావు వచ్చేస్తుంది. స్ట్రేట్ గా పెట్టుకుంటే ఇలా పెట్టుకోవాలి. ఒక్క కుట్టు వేసుకోవాలి, 2 కుట్లు అస్సలు వేసుకోవద్దు. దీనికి డబుల్ కుట్టు వేస్తే ఏమవుతుందంటే ఇది అటు ఇటు వచ్చినప్పుడు ఇది ఓపెన్ అనేది కాదు. నెక్ పీస్లు అయినా ఇదైనా సింగిల్ స్టిచ్ చేసుకొని ఇలా అనుకోవాలి గోరుతోటి. ఇలా అనుకున్న తర్వాత ఇది ఉంది కదా, దీంట్లో ఇప్పుడు మనం థ్రెడ్ పెట్టి రెడీ చేసుకుందాం. చాలా ఈజీగా నీట్గా వస్తుంది. చూడండి, ఇలాగా థ్రెడ్ లోపల పెట్టుకొని లెఫ్ట్ సైడ్ థ్రెడ్ నుంచుకుందాము. ఎందుకంటే ఈ పాదం ఇటు సైడ్ పెట్టుకున్నాం కాబట్టి ఫస్ట్ ఇలాగా థ్రెడ్ ని వైపు ఉంచుకొని నీట్గా థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చే విధంగా చూసుకోవాలి. ఇలాగా థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చే విధంగా చూసుకుంటూ దీన్ని లాక్కుంటూ కరెక్ట్ గా నీట్ గా ముడత ఎక్కడ రాకుండా ఇలాగా ఇలాగొస్తే థ్రెడ్ పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. పక్కన ఎట్లా పడుతుంది, సూది ఈ థ్రెడ్ పక్కనే ఇడ నీడిల్ పడుతుంది. ఇలాగా మనకు పాదంకు లోపలికి ఉంటే పడదు కదా, అప్పుడు అందుకే థ్రెడ్ పైపింగ్ మాకు నీట్ గా రావట్లేదండి అంటారు. ఇలా పడితే కరెక్ట్ గా వచ్చేస్తుంది, సన్నగా కూడా వస్తుంది. మన బోటిక్ స్టైల్లో బోటిక్లు వేసుకున్నట్టే మనం కూడా వేసుకోగలుగుతాం అన్నట్టు. ఇదిగోండి, కుట్టుకున్న తర్వాత నీట్ గా మనకు టెన్షన్ పాదం అంతానే అవసరం కదా, లోపల పైపింగ్ అంతే ఉంచుకొని మిగతాదంతా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని నీట్ గా వేసుకున్న దాన్ని మనం ఇప్పుడు డ్రెస్ ముందు భాగం ఇప్పుడు స్క్వేర్ నెక్ కు థ్రెడ్ పైపింగ్ అనేది చేస్తున్నాం. చూడండి నేను ఎంత ఈజీగా నీట్ గా వేసి చూపిస్తున్నానో. ఇప్పుడు చాలా డిఫరెంట్ పైపింగ్, మనం డ్రెస్ కాబట్టి ఎలా వేసుకుంటున్నాం, ఇది వేసుకుంటున్నావు కదా మళ్ళీ కనబడదా అని అడుగుతారు కదా, ఇది కూడా నేను ప్రాసెస్ చెప్తాను మీకు. నీట్ ఫినిషింగ్ వస్తుంది, మీకు డ్రెస్లకు ఈజీగా అయిపోతుంది, చాలా బాగుంటది. ఇదిగో ఇలా మనం థ్రెడ్ పైపింగ్ అనేది చేస్తున్నాను చూడండి. మన థ్రెడ్ ఎంత ఉందో అంత మట్టుకు ఉంచుకొని ఇలా స్టార్ట్ చేయాలి. కరెక్ట్ మనం పాదం అంటే తెలుసు కదా మీకు, కుట్టు ఎప్పుడు కుట్టు పెడతారు చూడు అంతనే ఉంచుకోవాలి. సేమ్ థ్రెడ్ పక్క నుంచి ఇప్పటి వరకు మనం థ్రెడ్ పక్క నుంచి ఎట్లా వేసినామో కుట్టు అట్లనే వేసుకుంటూ ఈ 2 కలిపి పెట్టి మనం థ్రెడ్ పక్క నుంచి వేయాలి. ఒకటి కరెక్ట్ డిఫరెంట్ మార్కర్ ఇవ్వండి. ఇక్కడికి వచ్చేసరికి ఇదిగోండి, ఇక్కడ ఇది ఉంది కదా స్క్వేర్ నెక్ ఎగ్జాక్ట్ గా మూలలాగా గీయండి. ఈడ కూడా అట్లనే ఎగ్జాక్ట్ గా మూల మన కుట్టింది కరెక్ట్ లేదు, బేస్ గీసి మనం ఇక్కడికి వచ్చే పాయింట్ ఇట్లా, ఇక్కడికి వచ్చే పాయింట్ ఇట్లా కదా, మనది బాక్స్ అనేది మనం రెడీ చేసుకోవాలి. అంటే కొంచెం క్రాస్ పోయినా ఇక్కడ స్క్వేర్ నెక్ అనేది మనకు క్రాస్ కొడుతుంది, అలా కాకుండా. ఇప్పుడు ఇది ఉంది కదా పాయింట్, ఈ పాయింట్ వరకు ఇలాగా థ్రెడ్ కరెక్ట్ గా పైపింగ్ ఈ పాయింట్ వరకు వచ్చి సూది ఇక్కడ దించుదాం. ఇక్కడ వరకు మనం స్టాప్ చేయొద్దు, అంటే ఇక్కడ పోయే పాయింట్ నుంచి ఇక్కడ వరకు అన్నట్టు. పాయింట్ వచ్చింది కదా, తిప్పిన తర్వాత పాదం లేపి ఇదాన్ని ఇటు జరుపుదాం. జరిపేసి థ్రెడ్ అనేది ఇటుది మూల, మనకి ఎటు మూల ఉందో అటు మూల మళ్ళీ పాదం పెట్టేసుకో. సూదిని ఒకటేసారి లోపలికి వెళ్ళి బయటకు అనేసి మళ్ళీ పాదం లేపి మళ్ళా పాదం పెట్టు. సూదిని వెనక్కాను, అంటే సూది ఇప్పటిదాకా ముందు పడ్డది, థ్రెడ్ వెనక ఆడనే ప్లేస్ లో ఫస్ట్ పడ్డ ప్లేస్ లో పడాలి. పడ్డ తర్వాత తిప్పేసేయాలి. ఈ చిన్న ట్రిక్ తోటి చాలా మందికి స్క్వేర్ నెక్ స్టార్ నెక్ అనేది కుట్టడం కష్టం అవుతుంది. ఇప్పుడు ఇది వచ్చేసింది కదా, ఏడ కుచ్చు వచ్చేస్తుంది. మనం మళ్ళీ థ్రెడ్ పక్క నుంచే కుట్టుకుంటూ రావాలి. మళ్ళీ థ్రెడ్ పక్క నుండే రావాలి స్టిచ్.
మళ్ళీ సేమ్ ఇప్పటి వరకు వచ్చిన దగ్గర దాకా బాక్స్ కరెక్ట్గా రాదు. వచ్చి ఇక్కడ సూది దించి మళ్ళీ దాన్ని సేమ్ స్క్వేర్ లాగా సైడ్ పెట్టేసి మళ్ళీ ఇది పెట్టి మూల దగ్గర సూది బయటకు మళ్ళీ సూది లోపలికి. మళ్ళీ సేమ్ మళ్ళీ పక్క నుంచి థ్రెడ్ పక్క నుంచి మళ్ళీ స్టిచ్ వచ్చేస్తుంది. కట్ చేసేసుకోండి ఎక్స్ట్రా పీస్. కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇది మూల. అన్ని కత్తెరలు మొండే ఉన్నాయి, ఏ కత్తెర ఏది పనిచేస్తుంది. మూల కట్ చేసుకోవాలి ఇలాగా కిందిది కూడా. ఇప్పుడు దీనికి కాటన్ పీస్ తీసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మనము కాటన్ పీస్ సేమ్ లైనింగ్ పీస్ కూడా దీన్ని కట్ చేసుకునేటట్టు క్రాస్ పీస్ కట్ చేసుకొని ఇలా జాయింట్ వస్తే వేసుకొని డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఈ డబుల్ ఫోల్డ్ చేసిన పీస్ ను మనం ఇంతవరకు కుట్టిన నెక్ పీస్ మీద సేమ్ అలాగే పెట్టుకుంటూ ఇలా కనబడదు మనకు. ఈ థ్రెడ్ పక్క నుంచి కుట్టొచ్చే విధంగా ఇలా కుట్టుకుంటూ రావాలి. సేమ్ మళ్ళీ ఇప్పుడు కూడా ఇక్కడ కూడా మనది ఇక్కడ దాకా వచ్చి నీడిల్ దించి మళ్ళీ బయటకు పంపించి ఇలా కంపల్సరీ ప్రాసెస్ అయితే ఉండాలి, లేకపోతే స్క్వేర్ నెక్ అయితే రాదు. ఇది సెకండ్ టైం వేసేది థ్రెడ్ మీద పడుతుంది, చాలా కష్టం, కనబడదు కదా. ఇలా పెట్టి మళ్ళీ థ్రెడ్ బయటకు ఒక కుట్టేసి థ్రెడ్ లోపలికి ఒక కుట్టేయాలి. అట్లా వేసిన తర్వాత టెన్షన్ తిప్పుకో. వేసిన తర్వాత టెన్షన్ తిప్పుకో. తిప్పి మళ్ళీ క్లాత్ అంతా ఇలా తిప్పేసుకో కుచ్చులాగా. ఈ కుచ్చులాగా తిప్పుకునేటప్పుడు మనకి ఇక్కడ పాదం మీదకి లేవకపోతే మన క్లాత్ అనేది ఇలాగ అనుకోవాలి కంపల్సరీ. మళ్ళీ క్లాత్ పడ్డదనుకో మనకు నెక్ అనేది కరెక్ట్ రాదు, స్క్వేర్ నెక్ లాగా. సేమ్ నెక్ లాగా మళ్ళీ పక్క నుంచే కుట్టేసుకుంటూ రావాలి. థ్రెడ్ పక్క నుంచి వస్తేనే నీట్ వస్తుంది. ఇలాగా నీట్ గా నెక్ రెడీ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఇక్కడ కూడా సూది దించేసి లోపలికి వేసేసుకుంటే ఇలాగ టోటల్ గా ఫోల్డ్ చేసి దీని మీద కుట్టేయాలి. కానీ రాదు కదా ఈ పాదం. ఈ పాదం రావాలంటే ఇటు సైడ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. అప్పుడు మనం ఇది ఫోల్డ్ చేసేటప్పుడు ఇది ఎక్కువ అవుతుంది కదా, ఎక్కడెక్కడ ఎక్కువ అవుతుందో ఈ లోపల క్లాత్ కూడా కట్ చేయాలి, లేకపోతే నీట్ కొట్టదు, మళ్ళీ హెమ్మింగ్ చేసేటప్పుడు కనబడుతుంది. ఇది నీట్ గా లేకపోతే మనకి హెమ్మింగ్ చేసేటప్పుడు కనబడుతుంది. ఇప్పుడు ఇదే కదా మెయిన్ పైన క్లాత్ కాటన్ పీస్ వేసుకున్నాం. అందుకే చాలా మంది ఏం చేస్తారంటే నెక్ పీస్ లాంటిది నెక్ మళ్ళా పీస్ నెక్ కూడా వేసుకుంటారు. ఇలా పెట్టేసి డబుల్ షోల్డర్ ఇలా పెట్టేస్తే
ముడత రావద్దు అస్సలే. థ్రెడ్ పక్క నుంచి థ్రెడ్ కరెక్ట్ కలవలేదు. మీకు థ్రెడ్ కనబడుతుంది, కనబడద్దు అసలు. థ్రెడ్ కలవలేదు. ప్యారెట్ గ్రీన్ లేదా, ఏం డార్క్ గ్రీన్ కలవలే థ్రెడ్ మీకు. ఎట్లా కనబడనా? ఎట్లా కనబడుతుంది తెలియదు. మళ్ళీ వేసి ఇప్పుడు తీసి మీద ఇలాగా అందుడు కుట్టేసుకోవాలి. మొత్తం థ్రెడ్ పక్క నుంచే కుట్టు రావాలి. ఇప్పుడు మనం ఈ మూల మీద దించడం వల్ల స్పేర్ నెక్ అనేది కరెక్ట్ కొడతారు. చూడండి, పట్టేస్తుంది అన్నట్టు మూలను. ఇలా పట్టడం వల్ల మనకు మూల కరెక్ట్ వచ్చి స్పేర్ నెక్ అనేది కరెక్ట్ వస్తుంది. మూల దగ్గరకు వచ్చి మళ్ళీ తిప్పుకోవాలి. ఇది లెఫ్ట్ సైడ్ వాటం. ఇక్కడ సైడ్కి వెళ్ళి పెడుతున్నాం కదా, లెఫ్ట్ సైడ్ నుంచి థ్రెడ్ పక్క నుంచి ఎలా కుట్టేసుకుంటూ రావాలి. ఇది కనబడుతుందా పాదం? పాదం పక్కన నీడిల్ పడుతుంది చూడు, అంటే ఈ థ్రెడ్ పక్కనే కుట్టు పడుతుంది. ఇది కొంచెం ఇలా కరెక్ట్ దారం కలిస్తే హెమ్మింగ్ చేయకుండా దీన్నే ఇప్పుడు డబ్బులు కుట్టేసేసుకుంటారు చాలా మంది. లోపల ఎంత కరెక్ట్ కట్ చేస్తే అంత మూల వస్తుంది. ఇది కరెక్ట్ కట్ చేయలేమనుకో మూల రాదు. ఇది కూడా ఉంటుంది, వేసేటప్పుడే కాదు. ఇలా నాకైతే ఏం కనబడతలేదు, అందాదకి వేసినట్టు ఉంది. ఇదేదో క్లాత్ బయట కనబడుతుందని. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది నార్మల్ గా షోల్డర్ జాయింట్ వేసి హ్యాండ్స్ వేసేసాం. హ్యాండ్స్ కట్టింగ్ విధానం అయితే ముందు వీడియోలో వచ్చేసింది, మొత్తం టోటల్ కట్టింగ్. ఇదిగోండి చూడి హ్యాండ్స్ అన్నట్టు, మళ్ళీ పైకి బుట్టలాగా వచ్చింది. బుట్ట హ్యాండ్స్ లాగా వచ్చింది. పైన టాప్ అయితే పూర్తి అయిపోయింది. ఇప్పుడు కిందిది లెహంగా స్టార్ట్ చేద్దాము. ఓకే, దీనికి బటన్స్ అవి ఏం లేవు. వెనక డీప్ నెక్, ముందు స్క్వేర్ నెక్ కాబట్టి బటన్స్ అవి ఏమీ లేవు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇది ఉల్టా దిక్కు. ఇదిగోండి ముందు భాగం ప్రిన్స్ కట్, చూడి హ్యాండ్స్. ఓకే, ఇప్పుడు కింది టాప్ కి వెళ్దాం. ఏం కాదు, కుచ్చు పెట్టాలి. అటు బయటకు రాకముందే కుచ్చు పెట్టాలి. ఇది ఫుల్ గేరా అంబ్రిల్లా కాబట్టి రెండు ఫుల్ గేరానే కాబట్టి నడుం సేమ్ గా కట్టింగ్ విధానంలో క్లియర్ గా చూపించిన నడుం సేమ్ ఉంది కాబట్టి సేమ్ ఈ నడుం అయితే రెండు జాయింట్ చేసేసింది. ఓన్లీ ఈ నడుం జాయింట్ వేసుకోవాలి. ఇలాగ ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు పైనది ఎక్కువ వస్తే కుచ్చు పెట్టద్దు, కానీ లోపల ఎక్కువ వచ్చినప్పుడు కుచ్చు పెట్టుకోవాలి. కుచ్చు పెట్టుకోవడం వల్ల ఏం ప్రాబ్లం కాదు. కానీ లాగుతాను సాగుతుంది కదా క్రేపు అలాంటి క్లాతులు, మళ్ళీ కొలుచుకోవాలి. నడుం సమానం ఉందా, ఈ మధ్యలో ఒక ఘాటు పెట్టుకోవాలి. టాప్కి ఒక ఘాటు పెట్టుకోవాలి, దీనికి ఒక ఘాటు పెట్టుకోవాలి. పెట్టుకొని మధ్యలో బేస్ చేసుకొని ఇటింత వదిలేయాలి. ఇవి నడుము సమానం ఉన్నదా లేదా చూసుకుందాము ఒకసారి. రెండు అటాచ్ చేసేసినవా, అది కూడా అటాచ్ చేసినావా నడుము అయిపోయిందా. ఈ మధ్యలోకి మడిచి ఘాటు పెట్టేసి అట్లా గచ్చిక పెట్టేసి, నేను కత్తెర తేవడం మర్చిపోయినా. పైన బాడీ నడుము కొలుద్దు ఇట్లా, పైన బాడీ నడుము ఈ కింద ఫ్రాక్ నడుము సేమ్ ఉండాలి ఖర్చులతో సహా. ఇట్లా కొలిచి చూపి ఇట్లా కుట్టుకునేటట్టు పిన్స్ పెట్టుకోనుడే. ఆడగా ఇది అనిపెట్టు.
ఉల్టా సీదా అనేది ఉంటది అన్నట్టు. ఇది కాదు. మధ్యలో ఘాటు మధ్యలోకి రావాలి. ఇదిగోండి సమానం వచ్చిందా, కొంచెం ఎక్కువ వస్తుంది కదా, ఈ మధ్య నుంచి స్టార్ట్ చేసి ఇక్కడది ఇటు కుట్టాలి, ఇక్కడది ఇటు కుట్టాలి. ఎంత మిగిలిందో అటు ఎంత మిగిలిందో ఇటు అంతే మిగులుతుంది. ఇలా స్టార్ట్ చేసుకో, పిన్ను పెట్టుకో. కొంచెం పిన్స్ పెట్టేసుకొని నడుము అటాచ్మెంట్ స్టార్ట్ చేయి. అట్లా ఇప్పుడు ఇట్లా పెట్టినావు కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేసినా ఏం కాదు. ఇక ఇట్లా అనుకుంటూ కొంచెం ఎక్కువ ఉంది, సమానం పెట్టు. అట్లా సమానం పెట్టు, క్లాత్ని కూడా సమానం పెట్టు. మళ్ళీ అట్లే పెడుతూ ఇక్కడ నుంచి ఇక్కడ రెండు సమానం పెట్టుకుంటూ అటు వెళ్ళిపోయిరా. ఇంకా పిన్స్ ఎందుకు, ఇంకా అవసరం జారుతుందా. ఇప్పుడు లాస్ట్ వరకు అట్లని రెండు సమానం పెట్టి ఇప్పుడు సమానమే ఉన్నట్టునేలే ఇక్కడ సైడ్ కదా. పెట్టుకరా సమానం. అలా స్టార్ట్ చేసి నడుము జాయింట్ చేసేస్తే సరిపోతుంది. ఫ్రాక్ రెడీ అయిపోతుంది. టోటల్గా ఫినిష్ అయిపోయింది. ఇక్కడ ఎక్కువ వచ్చిందా, కొంచెం ఎక్కువ వచ్చింది, కానీ నువ్వు కుట్టు లోపలికనే ఎడ్యుకేషన్ అనుకో. కుట్టు ఉడుకో, దారం అయిపోయింది కుట్టు వస్తుంది. ఒక సైడు పూర్తి అయిపోయింది. ఇంకా ఫ్రాక్ సూపర్ కొడుతుంది క్లాత్ తోటి. వెనక సైడ్ ఇది ఎంత పడ్డది రేటు? గంతే 600 700 ఉంటుంది. గంతే ఉంటాయి. వెనక సైడ్ చూయించు, నడుము పెట్టుకో. వెనక సైడ్ నడుముకు ఇది పెట్టేసే నడుముకు. ఈ సైడ్కు అది పెట్టేసుకో. అది పిన్ను, అది దాన్ని పెట్టుకో, ఘాటు పెట్టేసుకో. నడుము తీసుకొని ఇప్పుడు ఓర్లాక్ వేసుడే, ఓర్లాక్ మిషన్ మీద. పీకో వేసుడే, పీకో మిషన్ మీద. ఈ మధ్యలో ఘాటు ఆ మధ్యలోకి వచ్చేటట్టు సీదా ఉల్టా పెడుతున్నావు. మంచిగా చూసుకొని పెట్టు, నేను చెప్పా. తిరిగేసి చూడు, కరెక్ట్ ఉందా నీకు? ఇదిగోండి ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. మనము సైడ్ స్టిచ్చెస్ వేసుకోలే, నార్మల్గా నడుము అటాచ్మెంట్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు సైడ్ స్టిచ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే, మన నడుము కొలత బేస్ చేసుకొని కింది వరకు వేసుకుంటే ఎప్పుడన్నా వాళ్ళు లావైనా సన్నమైన ఈ పద్ధతి ప్రకారం కుడితే మనకు లావైన సన్నమైన కుట్లిప్పుకోవచ్చు అన్నట్టు. ఇలాగా ఈ ప్రకారంగా పెట్టుకొని మన నడుము ఎంత వరకు ఉందో అంత మార్క్ చేయాలి. ఇక్కడ సేమ్ మార్క్ చేసి పైన చెస్ట్ దగ్గర నుంచి లైన్ చేసుకుంటూ కింద కలిపేయాలి. ఇది డబుల్ గేర కాబట్టి కింద రెండు ఒక్కసారి కుట్టినా ప్రాబ్లం ఏం కాదు. సింగిల్ గేర అయితే వదిలిపెట్టాలి. 4 ఒకటేసారి కుట్టినా ప్రాబ్లం ఏమి ఉండదు. డబుల్ గేర కింది వరకు కుట్టుకోవాలి. ఇట్లా చూపి. ఇదిగోండి ఫ్రాక్ రెడీ. ఇది ఉల్టా సీదా చూపిస్తాను. సైడ్ కుట్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము కొలత బేస్ చేసుకొని ఈ టేప్ తోటి మార్క్స్ అయితే వేసుకుందాం.